సింగమయ్య మృతితో హడలెత్తిపోతున్న వైఎస్ జగన్. రాత్రికి రాత్రే బెంగళూరు ప్యాలెస్ కు పరారు. తనపై నమోదైన కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్. బెయిలొచ్చే వరకు జగన్ అజ్ఞాతంలోనే ఉంటారా? జగన్ ఏ ఆసుపత్రిలో తలదాచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో సింగమయ్య అనే వ్యక్తి చనిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు జగన్ కాన్వాయ్ చేరుకున్నప్పుడు ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన సింగమయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య చీలి లుర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత 106 BNS సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫుటేజ్లు, సీసీ ఫుటేజ్లు, డ్రోన్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు కేసులో వర్తించే సెక్షన్లను 105 మరియు 49 BNS లకు మార్చారు. నిందితుల జాబితాలో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A2గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A3గా PAK నాగేశ్వరరెడ్డి, A4, A5, A6గా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీలు ఉన్నారు. వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సింగమయ్య యాక్సిడెంట్ కేసులో A2 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ రాత్రికి రాత్రే బెంగళూరు ప్యాలెస్ కు పరారైనట్లు తెలుస్తోంది. బెయిల్ వచ్చే వరకు బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చేరాలని సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడు కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. A2 నిందితుడిగా ఉన్న జగన్ ను విచారణకు పిలవడానికి తాడేపల్లి నివాసానికి వెళ్లిన పోలీసులకు జగన్ ఇక్కడ లేరు, బెంగళూరులో ఉన్నారు అనే సమాధానం వచ్చింది. బెంగళూరు ప్యాలెస్ నెంబర్ తీసుకుని పోలీసులు కాల్ చేయగా సార్ లేరు, బయటకు వెళ్లారు, ఎప్పుడొస్తారో తెలియదు అని తెలిపినట్లు కూడా తెలిసిందే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహిస్తూ కారుపైకి అభివాదం చేస్తూ జగన్ కారుతో సింగమయ్యను తొక్కించారని వీడియో ఆధారంగా నిరూపితమైంది. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత సింగమయ్యకు వైద్యం చేయించకుండానే రోడ్డు పక్కన మొక్కల మధ్య వదిలేసి వెళ్లినట్లు కూడా సమాచారం. దీంతో జగన్ పై BNS 104 సెక్షన్ అలాంగ్ విత్ 49 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కారణంగా బెయిల్ రావడానికి సుమారు 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనారోగ్యం సాకుతో ఆసుపత్రిలో చేరాలని జగన్ ప్రణాళిక వేసినట్లు సమాచారం. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ మేనేజ్మెంట్తో తనకు సన్నిహిత సంబంధాలుండటంతో వారితో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కోర్టులో బెయిల్ మంజూరయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారు? కామెంట్లు తెలియజేయండి.